కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కాంగ్రెస్ సర్కార్ను కూల్చాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పాలన పడకేసిందన్న గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరూ చీల్చలేరు, తామంతా కలిసే ఉంటామని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్టీకి వచ్చేవారికి ఒకసారి మా వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు అద్భుతమైన నిధులు తీసుకొచ్చింది కాబట్టి తర్వాత నిధులు రాలేదు కాబట్టి మళ్ళీ నిధులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి వినోద్ కుమార్కు మాకు ఉంటుందని చెప్పేసి మేము మంచి స్ట్రాంగ్ పోటీస్తూ గెలిచే అవకాశం ఉంటుంది. సో కరీంనగర్లో రేపు రాబోయే రిజల్ట్ చూసుకొని బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ సీరియస్గా మాకు కొట్టడము అవకాశాలు మాకే మెరుగు. అంటే ముఖ్యంగా సెంట్రల్లో బీజేపీ ఉన్నది, ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది. ఈ రెండింటికి కాకుండా బీఆర్ఎస్కి ఎందుకు వేయాలని చెప్పేసి ఒకవేళ ఓటర్లు భావిస్తే అట్లాంటి అవకాశాలు ఉంటాయి కదా. ఇప్పుడు 2014 సంవత్సరంలో కూడా అక్కడ మోడీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు వినోద్ కుమార్ గెలిచింది, ఇక్కడ మనది గెలిచింది. అప్పుడు మీకు బీజేపీ పార్టీకి ఓటేయలేదు. అట్లనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్కి వచ్చేవారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గత హిస్టరీ చూస్తే పొన్నం ప్రభాకర్ తర్వాత కాంగ్రెస్కు ఓట్ బ్యాంకు వస్తలేదు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ రాదు. ఈవెన్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ ఓట్ బ్యాంకు పోయినసారి 2018లో కానీ 2023లో కానీ థర్డ్ ప్లేస్ వచ్చేసింది. సో అంతకుముందుగా కాంగ్రెస్ కరీంనగర్లో గెలిచిన చరిత్ర లేదు. ఎంఎస్ఆర్ కూడా గెలిచింది ఎప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీఆర్ఎస్ తోటే గెలిచింది తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గెలిచింది మాత్రం నాకు తెలిసే ప్రకారము కాంగ్రెస్ పార్టీ నేరుగా ఎవరితోటి పొత్తు పెట్టుకోకుండా గెలిచింది కరీంనగర్ లేదు. ఎప్పుడో నల్లమాచుకొండ ఉన్నప్పుడు గెలిచింది. నల్లమాచుకొండ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సింగిల్గా గెలిచింది ఎప్పుడు లేదు. కరీంనగర్కి వచ్చే వారికి డెఫినెట్గా మాకు బీజేపీకి పోటీ ఉంటుంది.